హలో, బాగున్నారా? ఇదిగోండి ఇవాళ మా ఇంట్లో రెసిపీ కుళంబ పులుసు. కుళంబ అంటే అన్ని కూరగాయలు వేసి పులుసు పెడతారనమాట. అంటే పప్పుతో కాకుండా పప్పు లేకుండా ఇవన్నీ వేసుకొని పులుసు పెట్టుకుంటారు. ఇదిగోండి సొరకాయ ముక్కలు, వంకాయ కొయ్యాలి, టమాటా, మునక్కాయ, ఇదిగోండి బెండకాయ, ఇదిగోండి ఇవేంటంటే చిలకర దుంప ముక్కలు, ఇవన్నీ వేసి పులుసు పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉండిద్ది. అస్సలు అదిరిపోద్ది అన్నమాట. అందుకని ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. మీకు వంట అయినాక అప్పుడు చూపిస్తున్నాను. ఇదిగోండి నూనె పెట్టుకున్నాను పొయ్యి మీద. నూనె కాగినాక నూనె అన్నీ కాగిన తర్వాత అంటే నూనెలోనే వేసేసుకోవాలి ముక్కలన్నీ. వేసేసుకొని తర్వాత నూనెలో మగ్గనిచ్చినాక అప్పుడు మళ్ళీ తిరగనాకు పెట్టాను కదా, దీనిలో జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసుకొని కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని తర్వాత ఇవన్నీ ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి ముక్కలు. ఇదిగోండి ముక్కలు వేస్తున్నాను. చిలకర దుంప, ఇవ్వండి సొరకాయ ముక్కలు, సొరకాయ, ఇవ్వండి అది మర్చిపోయింది. ఇక దోసకాయ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఈ వంకాయ కొయ్యాలి తర్వాత వేస్తాను. దోసకాయ కూడా వేసుకుంటే బాగుంటుంది. అంతా కలిపి కుళంబ అంటే ముక్కలన్నీ కోసుకొని అన్నీ వేసుకుంటే కుళంబ అవుతుంది. అన్ని రకాలు కదా, అది అన్ని రకాలు వేసుకుంటే అది కుళంబ అవుతుంది. వంకాయ ఉడకనే మగ్గిపోతుంది కదండి, అందుకని వంకాయ తర్వాత మధ్యలో వేసుకోవాలి. వంకాయ ముక్కలు మధ్యలో వేసుకోవాలి. దీనిలో చక్కగా ఉప్పు వేసుకుంటే బాగా మగ్గిపోతుంది అన్నమాట. తగినంత ఉప్పు వేసుకొని మనం బాగా చక్కగా కలుపుకొని దానిలో మగ్గనివ్వాలండి. మూత తర్వాత ఇదిగోండి కుళంబ పులుసు. చూడండి అన్ని కూరగాయ ముక్కలు చక్కగా బాగా భలే ఉంది. చూడండి స్మెల్ భలే ఉంది. కొత్తిమీర కూడా వేసేసాను. ఇది ఇంకా కొద్దిగా కొంచెం అయినాక చింతపండు పులుసు కూడా పోసేసానండి. ఇదిగోండి ముక్క అసలు ఇట్లా ఉంది కదా, ఇంకొంచెం దగ్గరకు వచ్చినాక ఆపేయాలి. ఇదండి కుళంబ పులుసు. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి కొద్దిగా కారం అవన్నీ వేసాను. ఇదిగోండి కొద్దిగా కారం వేసాను. పసుపు ముందే వేసేసాను, అది మిస్ అయింది, ఏమనుకోమాకండి. కాస్త నీళ్లు పోసాను. కొద్దిగా ముక్కుడిగితే మనం మళ్ళీ చింతపండు గుజ్జు పోసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వెనకాలన్నమాట. ఏంటంటే ఈ టమోటా ముక్కలు, ఈ మునక్కాయ ముక్కలు ఇవన్నీ వేసాను కదా. ఇదిగోండి వంకాయ కూడా వేసాను. ఇదేంటంటే అప్పటికప్పుడు కోసుకొని వేసుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతుంది అనమాట. ఇదిగోండి వేసాను వంకాయ ముక్క, ఇదిగో దోసకాయ అంతే వేసాను. బాగా ఉడికినాక మీకు చింతపండు రసం పోసినాక చూపిస్తాను.